వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. కార్తీక మాసము శివ కేశవులకు చాలా ముఖ్యమైనటువంటి మాసము. ఈ కార్తీక మాసంలో శివునికి, విష్ణువుకు ఆరాధన చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కార్తీక మాసానికి సంవత్సరం మొత్తంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. సంవత్సరం మొత్తంలో ఈ కార్తీక మాసంలో చీకటి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకాశంలో చీకటి ఎక్కువగా ఉంటుంది, వెలుతురు తక్కువగా ఉంటుంది. అందుకే ఈ కార్తీక మాసంలో చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటి ముందు దేవాలయాలలో దీపాలు వెలిగించి చుట్టూ పరిసర ప్రాంతాలను వెలుగులలో ఉంచుతారు. ఈ కార్తీక మాసంలోనే కార్తీక పౌర్ణమి అనే ఒక ముఖ్యమైన పర్వదినం వస్తుంది. ఈ ముఖ్యమైన పర్వదినం రోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అలాగే 1000 ఒత్తులు, 365 ఒత్తులు గుడి దగ్గర వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఇంటి ముందు దీపాలను ఈ విధంగా పెట్టుకుంటారు. మా ఇంటి ముందు మా కూతురు ఈ విధంగా దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు పుట్టకు పాలు పోయడము, 365 ఒత్తులు వెలిగించడము, అలాగే ఉసిరి కొమ్మకు పూజ చేయడం, ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడము మొదలైనటువంటి కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు. కార్తీక మాసము అన్ని మాసాలలోకెల్లా చాలా ముఖ్యమైనది. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కూడా చాలా ముఖ్యమైనది. ఈ విధంగా మా కూతురు ఇంటి ముందు దీపాలను వెలిగిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి కనిపిస్తున్నది. చంద్రభగవానుడు, చంద్రుడు ఆకాశంలో ఉదయించాడు. పౌర్ణమి చాలా ఎక్కువగా వస్తుంది. ఇంటి ముందు ముగ్గు వేసినటువంటి ఈ వాకిల్లో దీపాలు వెలుగులో చాలా ప్రకాశవంతంగా దీపాలు ఉన్నాయి. మా ఇంటి ముందు వాకిట్లో దీపాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. గాలి రావడం వలన దీపాలు సరిగా ఉండటం లేదు. కార్తీక మాసంలో దీపాలు ఒక ప్రత్యేకత ఉంటుంది. దీపాలు అనేది దీపము ప్రమిదలు మన భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన విషయము. దీపం పరబ్రహ్మ స్వరూపం అని మన ప్రాచీన భారతదేశంలో నమ్ముతూ ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయడం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే కార్తీక మాసంలో ఈ విధంగా దీపారాధన చేస్తూ దీపాలను వెలిగించడం ద్వారా ఆధ్యాత్మిక, మానసిక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో కార్తీక మాసంలో దీపాలు వెలిగించి ఆ కార్తీక మాసంలో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే భక్తి శ్రద్ధలకు కూడా చాలా ప్రత్యేకమైంది ఈ కార్తీక మాసము. కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా దీపాలను ఉంచడం ద్వారా ఎంతో ప్రత్యేకత కార్తీక పౌర్ణమికి సంతరించుకుంటుంది. కార్తీక మాసము దీపాల మాసము. అలాగే కార్తీక పౌర్ణమి కూడా దీపాలకు పేరు పొందినటువంటి మాసము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియో ద్వారా నేను కార్తీక మాసము సంవత్సరం మొత్తంలో చాలా ప్రత్యేకమైన మాసము. దీపావళి పండుగ అనేది మనకు కార్తీక మాసం ముందు ఒక రోజు వస్తుంది. దీపావళి అంటే దీపాల పండుగ.